హాయ్ ఫ్రెండ్స్, పునుగులు తయారు చేసే విధానం. పునుగులకు కావలసిన పదార్థాలు: 1 గ్లాసు బియ్యానికి హాఫ్ గ్లాస్ ఉద్దిపప్పును తీసుకొని నానబెట్టి గ్రైండ్ చేసి పక్కన తీసేసుకోవాలండి. బియ్యపిండి, సాల్టు, బేకింగ్ సోడా, పాలకూర, రెండు ఆనియన్స్, కొద్దిగా క్యాబేజీ, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. పాలకూరను కట్ చేసుకొని కాడల్ని పక్కకు తీసేసి ఆకులను సన్నగా కట్ చేసి పక్కకి తీసేసుకోవాలండి. పక్కకు ఉంచేసుకొని తర్వాత అదేవిధంగా కొత్తిమీరను తీసేసుకొని కాడలు కట్ చేసేసుకొని సన్నగా కొత్తిమీరను కూడా ముక్కలుగా కట్ చేసి పక్కకు ఉంచేసేయాలండి. తర్వాత పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన ఉంచేసుకోవాలండి. అదేవిధంగా క్యాబేజీని కూడా సన్నగా కట్ చేసి పక్కకు తీసేసుకోవాలండి. ఆనియన్ని కూడా అదేవిధంగా సన్నగా కట్ చేసి పక్కకు తీసేసుకోవాలండి. మొత్తము అన్నిటినీ కట్ చేసి ప్లేట్లో తీసేసుకోవాలండి. రెడీ చేసి పెట్టుకున్న ఈ పునుగుల పిండిలోని పాలకూర కట్ చేసిన పాలకూరను వేసేసేయాలండి. ఆనియన్ ముక్కలను కూడా వేసేసేయాలి. అందులోనే కరివేపాకును కూడా వేసేసేయాలండి. కట్ చేసిన క్యాబేజీ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా అందులో వేసేసేయాలండి. కట్ చేసి ఉంచేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసేయాలి. తగినంత సాల్ట్ని వేసి కొద్దిగా బేకింగ్ సోడాని వేసి ఈ మిశ్రమాన్ని మొత్తము కిందకి పైకి మొత్తము కలపాలండి. పిండి మొత్తము బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకొని పానలు పెట్టి కాస్త వేడయ్యాక తగినంత ఆయిల్ పోసి వేడయ్యాక మనము కలిపి ఉంచుకున్న పునుగుల పిండిని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసేయాలండి. వన్ సైడు ఫ్రై అయిన తర్వాత రెండు సైడ్కి మళ్ళించాలండి. 2 సైడ్స్ ఫ్రై అయ్యాక పునుగుల్ని తీసేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలండి. రెండోసారి
పునుగుల పిండిని మళ్ళీ ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. వన్ సైడు బాగా ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి మళ్ళించేసుకోవాలండి. టూ సైడ్స్ ఫ్రై అయిపోయాయి. పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇంకంతా పునుగు పిండిని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ వన్ సైడ్ ఫ్రై అయ్యాక మళ్ళించేసుకొని టూ సైడ్స్ ఫ్రై అయ్యాక తీసి పక్క ప్లేట్లో ఉంచేసుకోవాలండి. ఇప్పుడు వేడిగా కరకరలాడే పునుగులు రెడీ అయిపోయాయండి. అల్లం చట్నీతో కానీ కారం చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఇంట్లో వన్ టైము ట్రై చేసి చూడండి.